जल्दी मार करना रहे 50 से అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు జబర్దస్త్ మ్యాచ్ జరుగుతుంది మన లియో క్రికెట్ అకాడమీ ప్లేయర్స్లో. ఫుల్ 28 ఓవర్స్కి దాదాపు 300 రన్లు కొట్టినారు పిల్లల్లో. దాంట్లో దాదాపు 3 సెంచరీలు కొట్టినారు. ఈరోజు సూపర్ మ్యాచ్ జరుగుతుంది. ఇట్లాంటి మ్యాచ్లు రోజు జరిపించాలని మా లియో క్రికెట్ అకాడమీ మేనేజ్మెంట్కి కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈ గ్రౌండ్ స్టాఫ్ ఒక బేకార్ మనిషి మన భాస్కర్ రెడ్డి, బాగా చూడండి, రెడీ భాస్కర్ ఈయన పేరు. సారీ, యూఎస్ నుంచి ప్లేయర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆ ప్లేయర్కి చూపించండి. ఆ ప్లేయర్ జస్ట్ ఏం చెప్తాది ఏదో చెప్తారు సార్ అంటదట. యూఎస్ నుంచి మన ప్లేయర్ వర్ణిక, ఇంపార్టెంట్. వర్ణిక చెప్పు, ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్ మన లియో క్రికెట్ అకాడమీలో? బ్యాటింగ్ బాగుంది అంటే బ్యాటింగ్ బాగుంది. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ యువర్ లియో క్రికెట్ అకాడమీ? You should speak in English also. Our audience is from US also. One audience is there and that is you only. వర్ణికకు ఇండియా మాతృభూమి అంటే చాలా ఇష్టం, అందుకోసమే తెలుగులో మాట్లాడతారు. మాతృభూమి అమెరికాలో కూడా తెలుగు మీడియమే ఆ పిల్ల. మాతృభూమి కన్నా మన తెలుగు భాష అంటే ఇంకా ఇష్టం. యుఎస్ లో కూడా తెలుగు చూడు ఎట్లా పారిపోతున్నాడు కెమెరా కనబడితే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన తర్వాత ఇట్లా ఇంటర్వ్యూ ఇవ్వాలా ఉంటుంది నీకు. అట్లా పారిపోతే కెమెరా చూడండి. సనా చూడండి, నెక్స్ట్ ప్లేయర్. ఆ ప్లేయర్ పేరు నమేష్. ఎవరు మళ్ళా చేస్తున్నాయి మీరు మాట్లాడగలండి. మళ్ళీ ఫోన్ వస్తుంది. 219 డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. సో ఇది ఈరోజు మన లియో క్రికెట్ అకాడమీ ఈరోజు చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఒకసారి అందరూ లియో ఫిర్కో లియో క్యా లియో కైకా లియో జై లియో తగ్గేది లియో. ఏమన్నా ఈ ఎండలో ఎట్లా ఉంది నీకు? ఫ్యాషన్ మీద అంపైరింగ్ ఫ్యాషన్ క్రికెట్ మీద ఫ్యాషన్తో మనం పిల్లల్ని బాగా చాలా బాగా పైజాను అజ్జదు మానస్ అన్నారు, మంచిగా అన్నారు. పాప మన వర్ణిక చాలా బాగా ఆడింది. సో ఈరోజు ఎండలో నీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు హాయిగానే ఉంది, ఎండలో హాయిగా ఉంది, స్పోర్టివ్ స్పిరిట్ బాగానే ఉంది. సో నువ్వు క్రికెటర్ కాబట్టి నీకు బాగానే ఉంటుంది. క్రికెటర్ కాకపోతే మాకు బాగుండదు అంతే. ఓకే, సో ఈరోజు అయితే ఇట్లా జరిగింది మనకు. మన కోచ్ ఇప్పుడు కూర్చొని ఇక్కడ పాపం స్కోర్ వేసి అలసిపోయి ఇప్పుడు లేచినాడు. మన జవిత చూడండి ఎంత సీరియస్గా ఉన్నాడు, గంభీరంగా ఉన్నాడు. ఈ గంభీరత్వంతో పిల్లలను భయపెడుతున్నాడు. ప్రతిరోజు టార్చర్ పెడుతున్నారు పిల్లలకి. ఇట్లా వేసి మన అంజద్ వాళ్ళ కొడుకు ఈరోజు హాఫ్ సెంచరీ కొట్టినందుకు ఫుల్ ఆనందంగా ఉన్నాడు. ఆయన వచ్చి చూసినందుకు ఇంకా సంతోషం మా వల్ల. అది చెప్పు, ఆ సంతోషం కూడా మా వల్లనే. ఈ మనిషి వల్ల ఆయన చెప్పినాడు, ఈ మనిషి పోతా అంటే ఆఫీస్కి రాయా మ్యాచ్కి పోదాము అని చెప్పి తాజ్వి పట్టుకుని వచ్చినాడు. మీ కొడుకు బ్యాటింగ్ చూద్దామని పిలుచుకొని వచ్చినాడు మనిషికి. సో ఇలా ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఈ హ్యాపీనెస్ దొరికింది ఈయన వల్లే. ఈయనకి ఈరోజు అందరికీ లంచ్ మా అంజద్ అన్న తరపున ఇస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. మానస్ ఈరోజు ఏం ఆడలే. ఎంత కొట్టినావు? 28 అంటే బాగానే కొట్టినావు. మళ్ళీ ఏమంతా స్టార్ట్ అయిపోతున్నావు. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ మ్యాచ్లో 50 కొడతావు. ఓకే, గుడ్ బ్యాటింగ్ మానస్. సో నిమేష్, నీకు బ్యాటింగ్ రాలే నిమేష్? బ్యాడ్ లక్ నీది. ఏమన్నా దాని గురించి ఏమన్నా మాట్లాడతావా? ఏ అకాడమీ నువ్వు? ఎట్లా చెప్పినావు నాకు? ఇందాక ఎట్లా చెప్పినావు అది చెప్పు. అట్లాగా చెప్పింది ఇట్లా తొడా కొట్టి చెప్పినావు అది చెప్పు. అది అట్లా చెప్పు. ఇది పరిస్థితి మాకు. ఏం సమరీతో ఈరోజు బ్యాటింగ్ దొరకలే నీకు, బౌలింగ్ ఉన్నప్పుడు నీకు. సో 5 వికెట్లు తీయాలన్న ఇప్పుడు. యో అభిషేక్ శర్మ అట్రా, ఏం బ్యాటింగ్ ఎంత కొట్టినావు ఈరోజు? ఫ్యూచర్లో అభిషేక్ శర్మ లాగా ఆడాలి నువ్వు. లెఫ్ట్ హ్యాండరు. 35 కొట్టినావా? 35 బాల్స్కి
29 కొట్టినావు. సో ఈరోజు కొంచెం పర్ఫార్మెన్స్ పోయింది, కానీ నెక్స్ట్ మ్యాచ్లు ఉన్నాయి, దాంట్లో సెంచరీ కొట్టాలను, సెంచరీ కొట్టి మాట్లాడాలా, సరేనా? ఓకే, ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినప్పుడు కలుద్దాం నీకు. ఓకే, బాయ్. ఎంత కొడతావు? ఎంత స్పీడ్ వేస్తావు బౌలింగ్? 80 మ్యాక్సిమం పెడతావు. ఇప్పుడు 80 వేస్తావా? ఇంకా పెద్ద 120 నేనా? 120 చాలా తక్కువ. 140 చూడబెడతారు. బ్రెడ్లీ రికార్డు తుంచాలా, అర్థమైందా? 160 170 వేయాలా, అర్థమైందా? వేస్తే బాల్ కనబడకూడదు అట్ట పోయి ఫ్యూచర్లో. ఓకేనా? కలుద్దాం ఇంటర్నేషనల్ మ్యాచ్ సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే, ఏ పైజాను, వేర్ ఆర్ యూ? కమ్ హియర్. గుడ్ బ్యాటింగ్ కోసి. ఎంత కొట్టినావు? 34. సూపర్. సో ఆరే పైజాను, ఆరే అజ్జు అజ్జు యో అంపైర్, 6 పోతే 4 ఇస్తావా? ఆ 6 పాయింటే మా పిల్లోడు 50 కొట్టేవాడు. అన్నిలే పార్షాలిటీ చేసావులే, నువ్వు ఆ అకాడమీకే సపోర్ట్ చేసావులే, తెలుసులే నాకు, అర్థమైంది. ఎంత కొట్టినాయా? 49. సూపర్. ఇట్లా ఉంది, బాల్ స్పీడ్ వస్తుంది, స్లోగా వస్తుంది, ఏమొస్తుంది? నార్మల్ గా వస్తుంది. అంటే ఈ మ్యాచ్ వేస్ట్ అంటావు అయితే నువ్వు కొట్టిన. సో ఇప్పుడు ఈ మ్యాచ్ వల్ల నీకేమి చెప్తాడు ఎగ్జామ్ అంటే ఏం చెప్తావు? నువ్వేం నేర్చుకున్నావు? లూజ్ బాల్స్ పడితే ఈజీ కొట్టేసి బాల్ టు బాల్స్ రన్ తీసేయచ్చు. దాన్ని ఎంత చిన్నగా వస్తే కూడా ఇంకా చిన్నగా ఆడకుండా ఈజీ బాల్స్ కొట్టేసి. సో ఎన్ని బాల్స్ కొట్టావు నువ్వు? చూడలేదు. 17 బాల్స్ కొట్టినావు నువ్వు ఫైజాను. 50 రన్లు కొట్టినావు. ఎట్లా అనిపించింది నీకు ఈరోజు? రిటైర్మెంట్ ఇచ్చేయడం అది న్యాయమా అన్యాయమా? అందరు బ్యాటింగ్ ఆడడానికి ఇది ఏమన్నా ఇదే చెప్పు? మ్యాచ్ ఇది ఏం ప్రాక్టీస్ అనుకున్నారా ఇది? సో ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్నప్పుడు అట్లా చేయకూడదు. ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్నప్పుడు మ్యాచ్ లాగే ఆడాలా. సో నెక్స్ట్ టైం పోరాడండి మీరు, మీ అకాడమీ మేనేజ్మెంట్ లో, అర్థమైందా? 50లో అన్న సెంచరీ కొట్టిన తర్వాత పిలిచండి అని చెప్పాలా, అర్థమైందా? నీకు ఊరికి ప్రాక్టీస్ వెళ్ళిపోయిందా నీకు? సో 25 బాల్లోకి 50 కొట్టేవాడు ఇంకో 25 బాల్ ఆడింటే 100 వచ్చిండు నీకు. ఎవరు ఇప్పుడు దానికి బాధ్యుడు? నేనా నువ్వా? నువ్వే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో లాస్ట్ బాల్ ఇది. వేయబోతున్నాడా? వేసాడా? సో లాస్ట్ బాల్ వేయబోతున్నాడు ఈ ఇన్నింగ్స్ కి. బౌలర్ రెడీగా ఉన్నాడు, బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నాడు, కానీ ఇక్కడ అజ్జద్ మాత్రము 47 కొట్టాడు ప్రస్తుతము 17 బాల్లకి. చూద్దాం ఇప్పుడు లాస్ట్ బాల్ ఇది ఇన్నింగ్స్ కి, అండ్ అలాగే ఇన్నింగ్స్ లో 50 కొడతాడా లేదా చూద్దాం. బ్యాటింగ్ కి వచ్చాడు ఇప్పుడే, ఇందాకే బౌండరీ కొట్టాడు, ముందరికి వచ్చేసాడు, మళ్ళీ షాట్ కొట్టాడు, కానీ డైరెక్ట్ ఫీల్డర్ చేతుల్లో పోయింది. ఫీల్డర్ మళ్ళీ అక్కడ వికెట్ పెట్టాడు. అక్కడ 2 రన్లు పరిగెత్తారు. 3 రన్కి అవుట్ అయినాడు. సో 48 పరుగులు చేసి తిరిగి వచ్చినాడు ఇప్పుడు మన అజ్జద్ టెండూల్కర్. సో ఇన్నింగ్స్ ఇక్కడికి ముగిసింది. మాట్లాడు బ్యాట్స్మెన్ చెప్పండి సార్. ఆడతావా బ్యాట్స్మెన్? మాట్లాడు, దాని ఎట్లా ఆడతావు చెప్పు కెమెరాలో. అట్లా ఆడతాడంట. ఇట్లా ఆడతావా? మాట్లాడమంటే దాంట్లో కూడా యాక్షన్ చేస్తున్నాడు. రియల్ క్రికెటర్, మాటలు లేవు, చేతులు మాత్రమే ఇక్కడ. సో అట్లా ప్లేయర్స్ చూడండి ఎంత డెడికేషన్తో మన ప్లేయర్స్ అందరు ఉన్నారు ఇక్కడ. ఈ ప్లేయర్ కెమెరాలో కనబడాలని చచ్చిపోతున్నాడు చూడండి, వచ్చినప్పటి నుంచి మన ప్లేయరు కృతిక్. చూడండి మన ప్లేయర్కి. అక్కడ ఫైజాను 50 రన్లు కొట్టి వచ్చి ఏమో 500 రన్లు కొట్టినట్టు ఫీల్ అయిపోతున్నాడు. చెప్పాలి ఇట్లాంటి ప్లేయర్స్కి 50 రన్లు పనికిరావు. ఇంటర్నేషనల్కి పోవాలంటే 5 రన్లు కొట్టాలి ఇట్లాంటి మ్యాచెస్లో, అర్థమైందా? విరాట్ కోహ్లీ లాగా సెలెక్ట్ అవ్వాలంటే విరాట్ కోహ్లీ లాగే ఆడాలా ప్రతి మ్యాచ్, అర్థమైందా ఫైజాను? అది పరిస్థితి. ఏం నీ పేరేం పేరు చూపించిన యంగ్ ప్లేయర్, ఫ్యూచర్ ప్లేయర్ ఫాస్ట్ బౌలర్ లిఖిత్ అంట. చూడండి బాగా, నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళందరూ క్రికెట్ ఆడతారు, పెద్ద క్రికెట్ ఆల్రెడీ ఇప్పుడు ఆడుతున్నారు, కానీ ఇక్కడ ఇంటర్నేషనల్లో ఆడాలా. అక్కడ దేవాంశ్ ఉన్నాడు. దేవాంశ్ నెక్స్ట్ అభిషేక్ శర్మ లాగా ఆడతారు.
ఒకసారి ఫోన్ మళ్ళీ ఇక్కడ కృతిక్ అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వకుండా వచ్చాడేమో. మ్యాచ్ జరుగుతుంది. ఎవరు అవుట్ అయింది? ఎవరు ఎవరు అవుట్ అయినారా? మీ క్యాచ్ మిస్ అయిపోయింది. 5 క్యాచ్లు అక్కడ మిస్ అయ్యాయి టీం వాళ్ళకి. సో ఇవన్నీ చాలా మ్యాచ్ జరుగుతుంది. ఫీల్డింగ్ టీం మాత్రం ప్రతి క్యాచ్ మిస్ చేస్తున్నారు. సో ఫీల్డింగ్ టీంకి చాలా ఫీల్డింగ్ అవసరం ఇప్పుడు ప్రస్తుతము. సో ఇట్లాంటి ఫీల్డింగ్ ఎవరు కోచింగ్ ఇస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళందరికీ చెప్పాలి. ఫీల్డింగ్ కొంచెం బాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పాలి. ఎవరు ఆపోజిషన్ ఏ అకాడమీ నుంచి వచ్చినారు వాళ్ళు? ఆర్ఎస్ఆర్ వాళ్ళ. ఓకే. సో ఆర్ఎస్ఆర్ అకాడమీ కోచెస్కి మనం చెప్తున్నాము, కొంచెం బాగా మన లియో వాళ్ళతో ఆడాలంటే కొంచెం బాగా కోచింగ్ ఇవ్వాలా. ఎందుకంటే మన లియోలో ఉండేది అంతా కత్తి ప్లేయర్లు, అర్థమైందా? మా ప్లేయర్లతో ఆడాలంటే అట్లా రెడీ అయ్యి రావాలా ఆర్ఎస్ఆర్ వాళ్ళంతా. ఏమనుకున్నారు మన లియో క్రికెట్ అకాడమీ కడపలో బేస్ చేసింది ఒక స్టేడియం తర్వాత. ఏం తెలుసు నీకు? సో ఆర్ఎస్ఆర్ వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలా మన లియో క్రికెట్ అకాడమీలో ఆడాలంటే బాగా నీట్గా. సరేనా? ఓకే. సో కోచెస్కి చెప్తున్నా, ఆర్ఎస్ఆర్కి మంచి ప్లేయర్లకి మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపించండి నెక్స్ట్. ఓకేనా? ఓకే రైట్. సో అలాగే ఇప్పుడు మ్యాచ్ చూపించు అక్కడ ఉపదేశాలు అయిపోయినాయి, కానీ మ్యాచ్ చూపించు. మనం మాట్లాడదాం. తాజ్ బేకి చూపించు. అక్కడ తాజ్ సార్తో మాట్లాడించు. ఏమన్నా సార్ మాట్లాడు సార్. చేతులు చూపిస్తున్నారు సార్. ఇక్కడే మనం డైలీ తీసుకుంటాం దగ్గర తీసుకుంటాం కదా. ఆడ తీసుకుంటాడారా? పోయి సనాకి మాట్లాడతారే, అక్కడే తీసుకోలేనా? सना रहमान रहमान क्या किया आपको या अगर दाक्కుంటా అమెరికా మ్యాన్ మ్యాచ్ అని చూద్దాం. అవును, మ్యాచ్ అనేది నేను అది ఈరోజు ఏం జరిగిందంటే సో మన అంజద్ బీకి కాల్ చేసిన ఏ పాజిటివ్ బ్లడ్ కావాలని. మన అంజద్ బీ వచ్చినాడు. ఏమంటారు మీరు? ఫాతిమా కాలేజీలో నేను తాజ్ బీ అంజద్ బీ ముగ్గురు కలిసి పోయినాము. బ్లడ్ డొనేట్ చేసాము. బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఆయన ఆఫీస్కి పోతున్నాడు. ఆఫీస్కి పోతా అంటే ఆయనకి ఆశ కలిగించి కొడుకు బ్యాటింగ్ ఆడుతున్నాడు, చూసాం రా అని పట్టుకొని వచ్చినాము. ఇక్కడ ఆయన ఆఫీస్కి పోయాడు. వచ్చినాము, మ్యాచ్ చూసినాము. ప్రస్తుతం 20 గంట నాకు తెలిసి 1:30 ఏమవుతుంది. సో ఆఫ్టర్ 1:30 ఇప్పుడు లంచ్కి పోతాము, తింటాము. తినేసి మళ్ళీ మన ఆఫీస్కి పోతాము. పోయిన తర్వాత ఇంకా పనులు చూసుకుంటాము. మన నార్మల్గానే యాజ్ యూజువల్ బ్లడ్ డొనేషన్ జరుగుతానంటాం కాబట్టి ఆ పని ఏదో మనం చూసుకుంటాము. మన అమృత్ ఏమో వాళ్ళ బజాజ్ షోరూంలో చూసుకుంటాడు. మా తాజ్ ఏమో వాళ్ళ కంపెనీలో చూసుకుంటాడు. వాళ్ళు ఏదో ల్యాప్టాప్ పట్టుకుని ఉంటాడు. ఎప్పుడు ఏం చూస్తాడో తెలియదు మనకు. ఈయన మన జబితా ఏమో ఇక్కడ మళ్ళీ మ్యాచ్ని కంటిన్యూ చేస్తాడు. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఆ జబీ కోచ్ అంట ఇక్కడ. ఆయన చూస్తే ఇక్కడ స్కోర్ వేసుకుంటూ కూర్చున్నాడు కోచ్. ఇట్లా ఉంది పరిస్థితి ప్రస్తుతానికి. ఇది ఈరోజు జరిగిన ముఖ్యాంశాలు. సంప్రీత్ కెమెరామ్యాన్తో తారిక్ అలీ, మన ఛానల్ పేరు తారిక్ ఇండియన్ అలీ. ఓకే, థ్యాంక్ యూ. అంత ఇంట్రెస్ట్ లేదు నాకు, ఎందుకంటే చాలాసార్లు నాకు డిస్టర్బ్ చేస్తారు ఫోన్లు చేసి. సో ఇంట్రెస్ట్ దొబ్బింది, మూడు దొబ్బింది, అంత దొబ్బింది. एक 6 भी मार सकता नहीं कहीं करे हो हल्का नीले మాట్లాడా వాటరింగ్ బట్టి పిచ్ అంతా రెడీ చేసి పిచ్ రెడీ చేశాము. కాబట్టి మాకు అంత ఇంత ఎవరైనా దైవ సహాయతలు సాయం చేయమని ఏం సాయం చేద్దండి, ఊళ్ళో వేస్ట్. విజయన్న ఆల్రెడీ 50,000 ఇస్తున్నాడు, మళ్ళీ ఏంది సాయం చేస్తాం వాళ్ళకి? నెల 50,000 తీసుకుంటున్నాడు, ఇంకేం మాట్లాడాలా ఆయనకి? మళ్ళీ ఏం సహాయం చేయాలా? మళ్ళీ పోయి అది కూడా యూట్యూబ్లో అడుగుతున్నాడు చూడు, సిగ్గుండాలి మనిషికి.
చిన్నప్పుడు పోయినాయి చూడు సి చి చ. చెప్పిందా అదే 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 చెప్పేది అదే ఆ సిగ్గే లేదు మనుషులకి ఏం మాట్లాడాలి. ఇది క్రికెట్ గురించి మాట్లాడండి అంటే సహాయ ఆడదాము ఇవి ఆడదామని మనుషులకి చంపుతున్నారు. ఈ కాలంలో మనుషులకి ఎంటర్టైన్మెంట్ కావాలా, మనుషులకి ఎంటర్టైన్మెంట్ కావాలా ఈ కాలంలో. అర్థమైందా? ఇవన్నీ బోరింగ్ సబ్జెక్టులు ఎవడు చూడడు. అర్థమైందా నీకు? ఒక చిన్న మాట చెప్తా విను. అర్జున్ టెండూల్కర్, సారా టెండూల్కర్ ఇద్దరు ఉన్నారు. అర్జున్ టెండూల్కర్కి ఫాలోవర్లే లేరు. ఎందుకంటే వాడు కష్టపడుతూ ఉన్నాడు. కానీ సారా టెండూల్కర్ ఎంజాయ్ చేస్తుంది లైఫ్. అర్థమైందా? కానీ ఆమె ఫాలోవర్ ఎంతమంది? 28 మిలియన్ ఫాలోవర్ ఆమెకు ఉన్నారు. ఆయనకి ఎవరు లేరు. ఎంజాయ్ చేసే వాళ్ళకి ఫాలోవర్ ఉన్నారు కానీ కష్టపడేవానికి ఫాలోవర్ లేరు ఈ కాలంలో. సో నువ్వు కష్టము మాటలు మాట్లాడకూడదు ఇక్కడ. అర్థమైందా? అది అర్థం చేసుకోమా. ఓకే, సో నెక్స్ట్ మన అంజుదే మాట్లాడతాడు. నేను మళ్ళా ఫోన్ వస్తుందా? ఫోన్ రికార్డ్ కాదు ఊరికే అది వేస్ట్ నువ్వు చేసి కూడా. ఈరోజు మన లియో క్రికెట్ అకాడమీది ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 28 ఓవర్స్ అయినాయి. 28 ఓవర్స్లో 4-5 ఎవరో ఫోన్ చేస్తున్నారే, తప్పాలి కదా మళ్ళీ రికార్డ్ చేద్దాం.